చాలత్త. ఈ ఒక్క ముద్ద తిను. తిను. ఇది ఆఖరి ముద్ద కాకరకాయ. ఇదే బలం తెలుసా? తిను. వస్తానత్త. గుడ్ నైట్. గుడ్ నైట్. శ్యామా, శ్యామా. అఖిల్ బాబు, ఇవాళ ఏంటో బాగా ఆకలి దంచేస్తుంది. నేను ఫ్రెష్ అయ్యి వస్తాను, నువ్వు వడ్డించు, కుమ్మేద్దాం. అలాగే అఖిల్ బాబు. బాగా ఆకలి మీద వచ్చినట్టున్నారు అఖిల్ బాబు. ఇప్పుడు వంట చేసి పెట్టేంత టైం లేదు. ఉన్నది మొత్తం ఆయనకే పెట్టేద్దాం. ఏంటి శ్యామా, నా ఒక్కడికే తీసుకొచ్చావేంటి? నువ్వు కూడా పెట్టుకో. లేదు అఖిల్ బాబు, నేను తినేసాను. నాకంటే ముందు నువ్వు తిన్నావా? అవును, బాగా ఆకలేసింది, అందుకే తినేసాను. నేను నమ్మను. నాకంటే ముందు నువ్వు అన్నం తిన్నావంటే నేను అస్సలు నమ్మను. లేదు అఖిల్ బాబు, నేను నిజంగానే తిన్నాను. అన్నం విషయంలో అబద్ధం చెప్తే పాపం వస్తుంది. తినలేదు కదా? తినలేదు. నన్ను అడగడానికి మొహమాట పడి ఇక్కడ ఏడుస్తూ కూర్చున్నావా? కడుపు నిండా తినిపించాను. చాలా మంచి పని చేశావు శ్యామ. అమ్మలా ఆలోచించి ఆదరించి అన్నం పెట్టావు. అలా ఆలోచించే మనసు మీ ఆడవాళ్లకు మాత్రమే ఉంటుంది. ఇప్పుడు నీ భర్తలాగా నేను ఆలోచిస్తాను. మిగిలిన ఈ అన్నాన్ని మనిద్దరం షేర్ చేసుకుందాం. స్కూల్ బస్ ఇంకా రాలేదేంటక్క? అదే నాకు అర్థం కావట్లేదు. స్కూల్ టైం కూడా అయిపోయింది. ఏం చేద్దాం? ఉండు, అమ్మని అడుగుదాం. అమ్మా, అమ్మా. ఏంట్రా? స్కూల్ బస్ ఇంకా రాలేదేంటమ్మా? రావద్దని నేనే చెప్పానురా. ఎందుకు చెప్పావు? ఎందుకా? మీ ఇద్దరికి నెలకి 3000 కట్టించుకుంటున్నాడు, అందుకే వద్దని చెప్పాను. మరిప్పుడు మేము స్కూల్కి ఎలా వెళ్ళాలి? మీ నిఖిల్ మావయ్య ఉన్నాడు కదా, తను తీసుకెళ్తాడులే. రండి చెప్తాను. రండి రండి. తమ్ముడు, తమ్ముడు. ఏంటక్క? పిల్లల్ని కొద్దిగా స్కూల్ దగ్గర దించెళ్తావా? నేను అటువైపు వెళ్ళట్లేదక్క. పర్లేదు తమ్ముడు, నువ్వు అటెళ్ళి పిల్లల్ని దించేసి నీ దారి నువ్వు వెళ్ళిపోయే. అంటే ఈ మధ్య నాకు వడ్డీలు సరిగా రావట్లేదు తమ్ముడు. ఆదాయం ఏమో తగ్గిపోయింది. అందుకే స్కూల్ బస్సుకి డబ్బులు కట్టలేకపోయాను. నువ్వు కొంచెం శ్రమ అనుకోకుండా పిల్లలిద్దరినీ స్కూల్ దగ్గర దింపెళ్ళావనుకో, ఈ అక్కకి చాలా సాయం చేసిన వాడు అవుతావు. కుదరదంటే చెప్పు, స్కూల్కి నడిచే వెళ్ళమని చెప్తాను. పదండి. వదినా, నడిచా? వీళ్ళ స్కూల్ చాలా దూరం కదా వదినా. కదా, అందుకే మా తమ్ముణ్ణి తీసుకెళ్ళమని అడుగుతున్నాను. అలాగే అక్క, స్కూల్ దగ్గర దించే వెళ్తానులే. నా బంగారు తమ్ముడు. రండి, ఎక్కండి ఎక్కండి. ఎక్కండి. అమ్మ తులసి, వంట అయిందమ్మా? అయిపోయింది వదినా. నా వంట మాత్రం కాలేదమ్మా. పొద్దున్న లేచిన దగ్గర నుంచి
వడ్డీ లెక్కలు చూసుకోవటమే సరిపోయింది. వంటేం చేసావేంటి? వంకాయ కూర టమాటో పప్పు. చాలమ్మా. అది కొంచెం ఇది కొంచెం పంపించేసే. ఇవాళకి ఎలాగోలా సర్దుకుంటాను. అలాగే వదినా. నాకు ఈ తమ్ముడేమో స్కూల్ వ్యాన్ లాగా, ఈ మరదలేమో కర్రీ పాయింట్ లా భలే దొరికారు. అంతా నా అదృష్టం, వాళ్ళ అమాయకత్వం. థ్యాంక్ యూ సిస్టర్. హాస్పిటల్లో ఉన్నప్పుడు మా అత్తయ్య గారిని జాగ్రత్తగా చూసుకోవడమే కాకుండా జాగ్రత్తగా ఇంటి దాకా తీసుకొచ్చారు. థ్యాంక్ యూ సో మచ్. పర్లేదు మేడం. మా డ్రైవర్ని పిలుస్తాను, మిమ్మల్ని హాస్పిటల్లో డ్రాప్ చేస్తాడు. నేను హాస్పిటల్కి వెళ్ళక్కర్లేదు మేడం. నేను మా ఇంటికి వెళ్ళి నా లగేజ్ తీసుకొని మళ్ళీ ఇక్కడికే వస్తాను. నీ లగేజ్ తీసుకొని ఇక్కడికి రావడం ఏంటి? నేను ఇక్కడే ఉండాలి కదా మేడం. నువ్వు మా ఇంట్లో ఉండడం ఏంటి? డాక్టర్ గారు ఈ నర్సుని కొన్ని రోజులు మన ఇంట్లో ఉండమని చెప్పారు. అవునా? అత్తయ్య గారిని జాగ్రత్తగా చూసుకోమని చెప్పారా? మమ్మీ కోసం కాదు, డాడీ కోసం ఉండమన్నారు. మావయ్య గారి కోసమా? అవును. డాడీకి టైంకి మందులు ఇస్తూ జాగ్రత్తగా చూసుకోవడం కోసమే ఈ నర్సుని పంపించారు డాక్టర్ గారు. మావయ్య గారికి టాబ్లెట్ల సంగతి నేను చూసుకుంటున్నాను కదా. అంటే ఇప్పుడు టాబ్లెట్స్తో పాటు ఇంజెక్షన్ కూడా ఏదో చెయ్యాలంట. అందులోనూ టాబ్లెట్ ఇచ్చిన వెంటనే ఇంజెక్షన్ చేయాలంట. ఆ ఇంజెక్షన్ ఇచ్చాక బాడీలో ఏమైనా మార్పులు వస్తున్నాయా లేదా అని 24 అవర్స్ అబ్జర్వేషన్ చేస్తూ ఉండాలంట. అందుకే ఈ నర్స్ని 24 అవర్స్ డాడీ దగ్గరే ఉంచమని చెప్పారు. అవునా? అవును మేడం. ఒక్కోసారి ఇంజెక్షన్ రియాక్షన్ ఇచ్చే ప్రమాదం ఉంది. అందుకని వెంటనే యాంటీడోట్ చెయ్యాలంటే నేను పక్కనే ఉండాలి. గుడ్, వెరీ గుడ్. నువ్వుండటమే కరెక్ట్ ఏమో. అటువంటప్పుడు నువ్వు మావయ్య గారి పక్కన ఉండటమే కరెక్ట్. రోజు నేను వేసే టాబ్లెట్లు ఈ నర్స్కి ఇచ్చి నర్స్ చేతే వేయిద్దాం. సిస్టర్, ఇప్పటి వరకు మా మావయ్య గారి టాబ్లెట్ల విషయం నేనే చూసుకుంటున్నాను. ఆ టాబ్లెట్స్ అన్నీ మీకు ఇస్తాను, మీరు టైం ప్రకారం వేసేయండి. ఆ టాబ్లెట్స్ అవసరం లేదు మేడం. టాబ్లెట్స్ ఆపేయమని డాక్టర్ గారు చెప్పారు. వేరే కొత్త టాబ్లెట్స్ నాకు ఇచ్చి పంపించారు. ఆ కొత్త టాబ్లెట్స్ వేస్తే వెంటనే ఇంజెక్షన్ చేయాలి. అదంతా నేను చూసుకుంటానులేండి. ఓకే, చూసుకో, నువ్వే చూసుకో. ఆ మెడిసిన్స్ అంతా నువ్వే చూసుకో. మా డ్రైవర్కి చెప్తాను, వెళ్ళి లగేజ్ తెచ్చుకో. ఓకే మేడం. మమ్మీ, నువ్వు లోపలికి వెళ్ళి రెస్ట్ తీసుకో. అలాగే నాన్న. పర్లేదులేమ్మా, బాగానే ఉంది. నువ్వు వంట సంగతి చూసుకో. అలాగే అత్తయ్య.
ఏంటో ఈ వయసులో మీకు నేను, నాకు మీరు సాయం చేసుకుంటూ ఒకరికొకరం తోడుగా బ్రతకాలి. కానీ ఇద్దరం మరొక మనిషి మీద ఆధారపడాల్సిన పరిస్థితి వచ్చింది. ఆ దేవుడు ఎప్పుడు కరుణిస్తాడో, మన కష్టాలు ఎప్పుడు తీరుతాయో. కన్నీళ్లు తుడుచుకున్నంత మాత్రాన కష్టాలు తీరిపోతాయనుకుంటున్నారా అత్తయ్య? అసలు సిసలు కష్టాలు తొందరలో మొదలు కాబోతున్నాయి. ఈ ఐశ్వర్య తలుచుకుంటే ఏం చేయగలదో, ఎలా చేయగలదో ముందు ముందు మీకే తెలుస్తుంది. ఏంటండి అలా ఉన్నారు? అత్తయ్య గారి గురించి ఇంకా టెన్షన్ పడుతున్నారా? గండం గడిచింది కదా. మమ్మీ గురించి టెన్షన్ తగ్గిపోయింది వైదేహి. మరి దేని గురించి అంతలా ఆలోచిస్తున్నారు? అఖిల్, శ్యామాల గురించే ఆలోచిస్తున్నాను. అఖిల్, శ్యామ నిన్న హాస్పిటల్కి ఎందుకు వచ్చారా అని ఆలోచిస్తున్నాను. అఖిల్ వాళ్ళు నిన్న హాస్పిటల్కి వచ్చారా? కొంపదీసి అత్తయ్యని చూడ్డానికి వచ్చారా? వాళ్ళు హాస్పిటల్కి వచ్చారంటే అఖిల్కి గాని శ్యామకి గాని ఒంట్లో ఏమైనా బాగోలేదా అని డౌట్గా ఉంది. చాచా, అలాంటిదేం అయిండదులేండి. ఒకవేళ శ్యామ ఏమైనా నెల తప్పిందేమో. చెకప్కి ఏమైనా వచ్చారేమో. ఏమో, వాళ్ళు ఈ ఊళ్ళోనే ఉన్నారని తెలుసు గాని ఎంత వెతికినా ఎక్కడున్నారో తెలియట్లేదు. వాళ్ళెక్కడున్నారో నేను తెలుసుకుంటాను. హలో బ్రహ్మాజీ. హలో మేడం, ఆ ఫోన్ గురించి నా ప్రయత్నం నేను చేస్తున్నాను. ఇంకా ఆ ఫోన్ నా చేతికి రాలేదు. ఫోన్ గురించి కాదు ఇప్పుడు నేను ఫోన్ చేసింది. వాళ్ళు ఏ ఏరియాలో ఉన్నారో తెలిసింది. అవునా? ఏ ఏరియాలో ఉన్నారు మేడం? నిన్న వాళ్ళు బంజారా హిల్స్ హాస్పిటల్కి వచ్చారు. ఆ విషయం నాకు తెలుసులే మేడం. బ్లడ్ డొనేట్ చేయడానికి వెళ్ళారు. అంటే వాళ్ళ ఇల్లు ఆ హాస్పిటల్ చుట్టుపక్కల ఎక్కడో ఉండుంటుంది. అవును మేడం, ఖచ్చితంగా చుట్టుపక్కల ఎక్కడో ఉండుంటారు. ఆ చుట్టుపక్కల కాలనీలన్నీ వెతికి వాళ్ళ అడ్రస్ పట్టుకొని ఆ ఫోన్ కొట్టేసి అది తీసుకొచ్చి మీ చేతుల్లో పెడతాను మేడం. ఓకే, వెంటనే వాళ్ళని వెతకడం మొదలుపెట్టు. అలాగే మేడం, ఇప్పుడే బయలుదేరుతున్నాను. ఉంటాను మేడం. పిచ్చి మొహమా, నేను వాళ్ళని వెతకడం ఏంటి? వాళ్ళుండేదే మా అక్క వాళ్ళింట్లో. మమ్మీ, ఏంటి పిలిచావంట? ఏం లేదు నాన్న, హాస్పిటల్లో ఎవరో ఇద్దరొచ్చి నాకు బ్లడ్ ఇచ్చి వెళ్లారంట కదా. అవును మమ్మీ, ఎవరో భార్యాభర్తలు వచ్చి బ్లడ్ ఇచ్చి వెళ్ళారని అక్కడి వాళ్ళు చెప్పారు. నేనెవరో తెలియకపోయినా వాళ్ళంతట వాళ్ళుగా వచ్చి బ్లడ్ ఇచ్చి వెళ్లారంటే నిజంగా ఎంత మంచివాళ్ళో. వాళ్ళు గనక రక్తదానం చేసి ఉండకపోతే
నేను ప్రాణాలతో ఉండేదాన్నే కాదు. వాళ్ళెవరో ఏంటో తెలుసుకోనన్నా. వాళ్ళనొకసారి మన ఇంటికి పిలుద్దాం. వాళ్ళ గురించి తెలుసుకోవటానికి నేను అప్పుడే ప్రయత్నం చేశానత్తయ్య, కానీ తెలియలేదు. కొంతమంది రెగ్యులర్గా బ్లడ్ డొనేట్ చేస్తుంటారు. అలా సమయానికి ఎవరో వచ్చి బ్లడ్ ఇచ్చుంటారు. అంతే అయి ఉంటుంది మమ్మీ. వాళ్ళు ఎవరో ఏంటో అనేది హాస్పిటల్ వాళ్ళకి తెలుసుంటుంది కదా. తెలిసే ఛాన్స్ ఉంది మమ్మీ. రెగ్యులర్గా వచ్చి బ్లడ్ డొనేట్ చేసే వాళ్ళ అడ్రస్లన్నీ వాళ్ళ దగ్గర ఉంటాయి. అయితే రేపొకసారి హాస్పిటల్కి వెళ్ళి వాళ్ళ వివరాలు కనుక్కోనన్నా. అలాగే మమ్మీ, కనుక్కుంటాను. మేడం, టాబ్లెట్ వేసుకోండి. మా వారికి కూడా టాబ్లెట్ ఇచ్చావమ్మా? ఇచ్చే ఉంటుంది, టాబ్లెట్ ఇచ్చే ఉంటుంది, ఇంజెక్షన్ కూడా చేసే ఉంటుంది. తనొచ్చిందే అందుకు కదా. మావయ్య గారికి డాక్టర్ గారు ఇచ్చిన టాబ్లెట్ వేసి డాక్టర్ గారు చెప్పిన ఇంజెక్షన్ చేయటం కోసమే కదా ఆవిడిక్కడుంది. టైం ప్రకారం చేస్తుందిలే అత్తయ్య, మీరేం టెన్షన్ పడకండి. అలా టైం ప్రకారం చేయకపోతే మా పెద్ద డాక్టర్ గారు ఊరుకోరు మేడం. చేస్తే నేను ఊరుకోను. ఏదో ఒకటి చేసి నేను తెచ్చిన టాబ్లెట్స్ ఆయన వేసుకునేలా చేస్తాను. ఏంటి అఖిల్ బాబు, రాసింది కొట్టేస్తున్నారు? ఏ బిజినెస్ పెడితే ఎంత ఇన్వెస్ట్మెంట్ అవుతుంది అని లెక్కలు వేస్తున్నాం శ్యామ. తక్కువ ఇన్వెస్ట్మెంట్తో చేయడానికి ఏ బిజినెస్ దొరకట్లేదు. అఖిల్ బాబు, బిజినెస్కి సంబంధించి నాకు ఒక చిన్న ఆలోచన వచ్చింది. అది ఎంతవరకు పనికొస్తుందో తెలియదు కానీ ఖచ్చితంగా పనికొస్తుంది శ్యామ. నువ్వు చెప్పేది ఏదైనా బాగా ఆలోచించి చెప్తావు. ఏంటో చెప్పు. సొంత బైక్లు, కార్లు వేసుకొని ఆఫీస్లకు వెళ్ళేవాళ్ళు ఆఫీస్కి వెళ్ళాక ఆ బైక్ని పార్కింగ్లో పెట్టి వెళ్ళిపోతారు కదా. అవును. సాయంత్రం వాళ్ళు ఆఫీస్లో వర్క్ అయిపోయాక వాళ్ళ ఇంటికి వెళ్ళేంత వరకు ఆ వెహికల్స్ అలా పార్కింగ్లో ఖాళీగా పడుంటాయి కదా. అవును. అలా ఖాళీగా పడున్న వెహికల్స్ని మనం రెంట్కి తీసుకొని మనం డ్రైవర్స్ని అపాయింట్ చేసుకొని ఆ వెహికల్స్ని రైడ్కి పంపించవచ్చు కదా. అలా చేయడం వల్ల ఆ వెహికల్స్ ఓనర్స్కి కొంత ఆదాయం వస్తుంది, మనం కూడా పెట్టుబడి పెట్టకుండా ఆదాయం సంపాదించవచ్చు. ఏంటకిల్ బాబు ఆలోచిస్తున్నారు? నా ఆలోచన బాలేదా? అస్సలు బాలేదా? మరి చిన్నపిల్లలా ఆలోచించానా? చెప్పండి అఖిల్ బాబు, ఎలా ఉంది నా ఆలోచన? చెప్పలేను, మాటల్లో చెప్పలేను, చేతల్లో చెప్తాను. అయ్యో అయ్యో అఖిల్ బాబు, అయ్యో అఖిల్ బాబు దించండి, కళ్ళు తిరుగుతున్నాయి. ఎక్సలెంట్ శ్యామ, రియలీ సూపర్, ఫ్యాంటాస్టిక్. తక్కువ పెట్టుబడితో అలాంటి బిజినెస్ చేయొచ్చన్న నీ ఆలోచన ఎక్స్ట్రాడినరీగా ఉంది. థ్యాంక్ యూ అఖిల్ బాబు, థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్స్ చెప్పాల్సింది నేను. ఇంత మంచి ఐడియా చెప్పినందుకు నేనే నీకు థ్యాంక్స్ చెప్పాలి. అఖిల్ బాబు, మనం ఇలాంటి బిజినెస్ చేయబోతున్నామనే విషయం ఇంట్రెస్ట్ ఉన్న వెహికల్ ఓనర్స్కి మనల్ని కాంటాక్ట్ చేయమని పేపర్లో యాడ్ ఇద్దామా? దానికంటే ముందు మనం ఒక పని చేయాలి శ్యామ. ఏంటి అఖిల్ బాబు? ఇప్పుడు నేను వర్క్ చేస్తున్న ట్రావెల్ కంపెనీకి ఒక యాప్ ఉంది కదా, అలాంటి యాప్ ఒకటి మనం రెడీ చేయించాలి.
అవును కదా. అలాంటి యాప్ రెడీ చేయించాలంటే ఎంత అవుతుంది అఖిల్ బాబు? కరెక్ట్గా నాకు ఐడియా లేదు. నాకు తెలిసి లక్షల్లోనే ఉంటుంది లక్షల్లోనా? అనుకుంటున్నాను. రేపే యాప్ డెవలపర్స్ గురించి ఎంక్వైరీ చేస్తాం. రీజనబుల్గా మనకి ఎవరు చేస్తారో వాళ్ళతో మాట్లాడదాం. వెంటనే మన బిజినెస్ స్టార్ట్ చేద్దాం. అలాగే అఖిల్ బాబు.